ఆగు. ఏంటి ఏదో తేడాగా ఉంది. ఏం గేమ్ ఆడుతున్నావక్క? గేమా? మా మామ్కి నువ్వు ఇచ్చిన మాట ఏంటి? ఇక నువ్వు చేస్తున్న పనులేంటి? ఈ ఇంట్లో నన్ను హైలైట్ చేస్తానని మా మామ్కి మాటిచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చి నన్ను డీగ్రేడ్ చేస్తావా? నన్ను ఇన్సల్ట్ చేస్తావా? లేదు హారిక, నిన్ను హైలైట్ చేద్దామని అనుకున్నాను. నేను కాదు, నువ్వు హైలైట్ అవుతున్నావు. కావాలని నాతో తప్పులు చేయించి అందరితో నన్ను తిట్టించి నిన్ను పొగిడించుకుంటున్నావు. నువ్వే గొప్పని అందరితో అనిపించుకుంటున్నావు. నన్ను అపార్థం చేసుకుంటున్నావు హారిక. మీ అమ్మకిచ్చిన మాట కోసమే నిన్ను హైలైట్ చేయాలనుకున్నాను. నీతో వంట చేయించింది, బట్టలు ఉతికించింది అందుకే. ఆ పనులేవి నాకు రావు అని నీకు తెలుసు కదా. అందుకే కదా నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నాను. దగ్గరుండి నీతో వంట చేయిద్దామని అనుకున్నాను. ఎలా చేస్తే వంటలు టేస్టీగా ఉంటాయో చెప్పి చేయించాలనుకున్నాను. కానీ నువ్వే వినలేదు. బట్టలు ఉతికే విషయంలో కూడా అదే జరిగింది. నేను చెప్పింది నువ్వు వినలేదు. నిన్ను హైలైట్ చేయాలని నేను ట్రై చేస్తుంటే నీ అంతటా నువ్వే నిన్ను డీగ్రేడ్ చేసుకున్నావు, ఇన్సల్ట్ అయ్యావు. అంటే తప్పు నాదా? నాకు రాని పనులు నాతో చేయించి నన్ను ఎలా హైలైట్ చేద్దాం అనుకున్నావు? నిన్ను నువ్వు హైలైట్ చేసుకోవడానికే కదా ఇదంతా. ఈ విషయం మా మామ్కి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నువ్విలా మాటిచ్చావని ఈ ఇంట్లో చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వింకా నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు హారిక. మీ అమ్మకి నువ్వు కూతురువే కావచ్చు, కానీ నాకు చెల్లెలివి. తోడబుట్టిన దానికంటే ఎక్కువ. నీకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్టే. నువ్వు బాధపడితే నేను బాధపడినట్టే. నువ్వు గౌరవంగా ఉన్నప్పుడే నేను గౌరవంగా ఉంటాను. ఈ డైలాగ్లన్నీ ఇంకెవరికైనా చెప్పు. నా చెవుల్లో ఫ్లవర్స్ పెట్టకు. నన్ను హైలైట్ చేస్తానని మా మామ్కి మాటిచ్చావు. అలా జరగని పక్షంలో నన్ను అఖిల్ని మా ఇంటికి పంపిస్తానని మా మామ్కి చెప్పావు. అందుకే మా మామ్ నన్ను ఈ ఇంటికి పంపించింది. కానీ నువ్వు మాటిచ్చి తప్పావు. అంతా రివర్స్ లో చేస్తున్నావు. ఓ అదా విషయం. అందుకే ఆ చాముండేశ్వరి హారికను మళ్ళీ ఈ ఇంటికి పంపించేసింది. అది కాదు హారిక. నాకింకేం చెప్పొద్దు. నీకు 2 days టైం ఇస్తున్నాను. ఆ లోపు నన్ను హైలైట్ చెయ్యి. లేదంటే అఖిల్ని నన్ను మా ఇంటికి పంపించే. లేదంటే మా మామ్ ఈ ఇంటికి వస్తుంది. మా మామ్ వస్తే ఏం జరుగుతుందో నీకు కూడా బాగా తెలుసు కదా. వద్దు హారిక, నేను ప్రయత్నం చేస్తాను. నిన్ను హైలైట్ చేస్తాను. అలా చేయకపోతే అత్తయ్యతో మావయ్య గారితో మాట్లాడి నిన్ను అఖిల్ని మీ ఇంటికి పంపిస్తాను. నీకు 2 days టైం. జస్ట్ 48 hours. ఒసే హారిక,
మీ అమ్మ మంచి ఫిట్టింగే పెట్టిందే. ఇదంతా నీకెలా తెలుసు? ఇందాకే మా మామ్ కాల్ చేసి చెప్పింది. హా, ఇప్పుడుంటుందా వసుకి? దాని నరాలు తెగిపోవడం ఖాయం. ఉమ్, అందుకే కదా వార్నింగ్ ఇచ్చొచ్చాను. ఇకపై వసు ఏం చెప్పినా సరే చెయ్యకు. చేయాల్సొస్తే మాత్రం ఆ పనిని చెడగొట్టేశాయి. కావాలని అందరితోటి తిట్టించుకో. అవును, అలా చేస్తే నేను హైలైట్ అవ్వలేదుగా. ఓసి పిచ్చి మొహవా, ఆ పావని వసూలు ఉండగా నువ్వు ఎప్పటికీ హైలైట్ అవ్వలేవు. అఖిల్ని తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపో. అక్కడవుతావు హైలైట్. ఇక్కడే ఉంటే ఆమ్లెట్ అవుతావు. మీరెప్పుడొచ్చారు? ఏంటదినా? హారికని హైలైట్ చేయమని, లేదంటే నన్ను తనని వాళ్ళ ఇంటికి పంపించాలని మా ఆంటీ మీతో మాట తీసుకుందా? అది అది అదేం లేదు అఖిల్. మేమంతా విన్నాం వసు. మాతో అబద్ధం చెప్పకు. ఇంత జరిగితే మాతో ఎందుకు చెప్పలేదు? ఎవరికి చెప్పనని మాటిచ్చానక్క. మీతో అలా మాట్లాడడానికి ఆవిడెవరొదినా? ఈ విషయం నాతో అప్పుడే చెప్పుంటే హారికను వదిలేసి వచ్చుండే వాళ్ళం కదా. ఎందుకు మాటిచ్చారు వాళ్ళకి? చెల్లిని ఎలా వదిలేస్తావు అఖిల్? వదిలేయడానిక తనని ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు. తప్పు చేశాను వదినా. తను మీకు కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదు. ఏకవచనంతో మాట్లాడుతోంది, మిమ్మల్ని బెదిరిస్తుంది. పర్వాలేదు అఖిల్, తను నా చెల్లెలు. తనేమన్నా నాకు బాధగా లేదు. లేదు వసు, హారికకి బుద్ధి చెప్పాలి. తనకి తెలిసొచ్చేలా చెయ్యాలి. ఈ ఇంట్లో హారిక పని చేయకుండా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదక్కా. తను ఎక్కడికి వెళ్ళొద్దు. తనకేమొచ్చని పని చేయొద్దు అంటున్నావు వదినా? కోరి బాధ్యత తీసుకోవాలి తప్ప అందరితో గొప్ప అనిపించుకోవడం కోసం ఏ పని చేయకూడదు. హారిక మెంటాలిటీ నాకు బాగా తెలుసు. తను కష్టపడలేదు, కానీ పేరు రావాలంటుంది. ఒక పని చేద్దాం వసు. హారిక తనంతట తానే ఈ ఇంటిని వదిలి వెళ్ళను అనేలా చేద్దాం. తన పుట్టిల్లు తనిల్లు కాదని, ఈ ఇల్లే తనిల్లని తను ఒప్పుకొనేలా చేద్దాం. హారికకి ఇంట్లో ఉండటం ఇష్టం లేదక్కా. తను ఎప్పటికీ అలా అనదు. పాత వసూలా ఆలోచించు వసు. నువ్వు హారికతో అలా అనిపించగలవు. నీ వల్ల అవుతుంది. లేదు వదినా, హారికని మార్చడం కష్టం. మార్చటం కష్టమైతే ఏ మార్చటం ఈజీనే కదా. ఏమసు? అసుగారు, కొంచెం వాటర్ ఇవ్వండి. వసుగారు, మిమ్మల్ని వాటర్ ఇవ్వండి. ఏమండి? ఏమండి, ఇప్పుడు మీరు నన్ను పిలిచారా? ఏం మీకు వినిపించలేదా? అదే మీరు పిలిచినట్టు అనిపిస్తేను. అనిపించడం ఏంటి?
అయ్యో దగ్గుతున్నారేంటి? వాటర్ తాగండి. ఇందాక నుంచి దీనికోసం పిలిచాను. మీరెందుకు అంత పరధ్యానంగా ఉన్నారు? పరధ్యానం కాదండి. పొద్దున్న మీరు నాపై సీరియస్ అయ్యారు కదా, ఇప్పుడు మీ మూడ్ ఎలా ఉందోనని సైలెంట్గా ఉన్నాను అంతే. పొద్దున్న సీరియస్గా ఉంటే రోజంతా సీరియస్గా ఉంటానా? ఎప్పుడు ఎలా ఉంటారో నాకేం తెలుసు. ఇందాక బన్నీ కళ్ళు తెరిచినప్పుడు నేను మీతో మాట్లాడాను కదండి. నా కోపం పొద్దునే పోయింది. ఇంకా అలాగే ఎందుకు క్యారీ చేస్తాను? అయితే ఇప్పుడు మీకు నా మీద కోపమే లేదు అన్నమాట. ఇప్పుడు లేదు, పొద్దున కూడా లేదు. పిల్లల విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండమని చెప్పానంతే. మీరింకా కోపంగా ఉన్నారేమోనని చాలా భయపడ్డాను. నేను మీకు మరీ అంత కోపిస్టులా కనిపిస్తున్నానా? అయ్యో లేదు. ఏదో ఉంది, చెప్పండి. చెప్తే ఫీల్ అవుతారు, వద్దులే. పర్లేదు, నేను ఎంజాయ్ చేస్తాను. కోపం వస్తే మీరు బాగుండరు. బాగుండకపోవడం అంటే? అంటే అందంగా ఉండరు అంటున్నాను. అందంగా లేకపోవడం అంటే? కొండ ముచ్చులా ఉంటారు. చూసారా మీరు ఫీల్ అయ్యారు. పైకి కనిపించరు గాని మీ లోపల మంచి అలరే ఉంది. ఇందుకే చెప్పను అన్నాను. అంటే మీ ఇన్నర్ ఫీలింగ్ ఇదేనమాట. ఈ వంకతో మళ్ళీ నాపై సీరియస్ అవుతారా? అవన్లేండి. మీ కళ్ళకి కొండముచ్చులా కనిపించడం నాకిష్టం లేదు. మీకు మాత్రం కోపం వచ్చినప్పుడు అందంగా ఉంటారు. కొండముచ్చులా ఉండరు. ఇది కామెంటా కంప్లైంటా? కాంప్లిమెంట్. ఇదిగో నాకు కూడా కాఫీ ఇవ్వండి. నాకు కూడా ఒక స్ట్రాంగ్ కాఫీ. ఇవ్వము. నాకెవరా దానికివరా? ఇద్దరికి ఇవ్వము.
నేను కాఫీ అడిగితే ఇవ్వరా? ఎందుకివ్వాలి? నువ్వు కోడలివే, మేము కోడళ్ళమే. ఏ నీకు మేం పని మనుషులం కాదు కదా. నాకెందుకు ఇవ్వరే? మీకు మాత్రం ఎందుకు ఇవ్వాలి? మీకు కూడా మేం పని మనుషులం కాదు కదా. రోజు మీరే ఇస్తారుగా. ఈ రోజు నుంచి ఇవ్వం. నీకు కాఫీ కావాలనుకుంటే నువ్వే వెళ్ళి చేసుకుని తాగు. ఆ, నాకు కాఫీ చేయడం రాదు. అయితే తాగడం మాని. మేం తాగుతూ ఉంటే చూస్తూ ఎంజాయ్ చెయ్యి. ఉన్నట్టుండి మీకేమైందే? ఎందుకు ఇలా మారిపోయారు? మారతాయి. ఈ రోజు నుంచి అన్నీ మారతాయి. ఎవరి పని వాళ్లే చేసుకోవాలి. ఎవ్వరికి మేము పని మనుషులం కాదు. వదినా కాఫీ. లేదు. లేదు. నాకు కాఫీ లేదా? లేదంటే ఇవ్వము అని అర్థం. నాకు కాఫీ ఇవ్వరా? నేను అడిగినా ఇవ్వలేదు అఖిల్. ఆంటీ అడిగినా ఇవ్వలేదు. ఏంటి? నా హారికకి కాఫీ ఇవ్వట్లేదా మీరు? ఇవ్వం. అయితే ఏంటి? నాకివ్వకపోతే ఇవ్వకపోయారు, కనీసం నా హారికకైనా ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి? ఏ తనకి చేతులు లేవా? చేసుకోలేదా? తను మాలాగే ఈ ఇంటి కోడలేగా. తను పని చెయ్యాలి కదా. మేమే చెయ్యాలా? మీరో విషయం మర్చిపోతున్నారు వదిన్లు. హారిక నా వైఫ్. అయితే మాకేంటి? తను నా లవ్. ఈ సీన్ ఏదో తేడాగా ఉందే. నువ్వు అత్తయ్య వెళ్ళి మన రూమ్ లో వెయిట్ చేస్తూ ఉండండి. నేను కాఫీ తీసుకుని వస్తాను. అఖిల్, నిజంగా నా కోసం కాఫీ చేస్తావా? నేను నీ లవర్ని హారిక, నీ హస్బెండ్ని. నీకోసం ఏమైనా చేస్తాను. మా వదిన్లు నీకు కాఫీ ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, నీకు నేనున్నాను హారిక. వీళ్లకన్నా బాగా, చాలా బాగా కాఫీ చేసి నీకిస్తాను. ఏంటి, కాఫీ మాకన్నా బాగా చేస్తావా? ఏంటి పెద్దదినా, నన్నే అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారా? పెళ్ళానికి కాఫీ చేసిస్తే తల మీద ఎక్కి కూర్చుంటుంది. నాది అంత నారో మైండ్ కాదదినా. బ్రాడ్ మైండ్. నా వైఫ్ కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను. ఇచ్చుకో బాబూ. ఏమైనా ఇచ్చుకో, మాకెందుకు? అక్క పద. ఇదేదో డ్రామాలా ఉందే. సడన్ గా వీళ్ళు మారిపోవడం ఏంటి? హారిక, అత్తయ్య మీరు రూమ్ లోకి వెళ్ళిపోండి. సరే ఆంటీ. హారిక, షుగర్ 1 స్పూన్ or 2 స్పూన్స్? 2 స్పూన్స్. సరే. రండి ఆంటీ. కాఫీ కావాలంటే కాఫీ తెస్తా. మీకు మంచి కాఫీ తెస్తా. ఆంటీ. పడిపోతానే. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా ఆంటీ? ఎంత ఉల్లాసంగా ఉందో, ఎంత ఉత్సాహంగా ఉందో తెలుసా? ఎందుకే అంత ఉల్లాసం, అంత ఉత్సాహం? నా కోసం కాఫీ చేసి తీసుకురా.
తీసుకురాబోతున్నాడు. ఆ? అది ఒక సంతోషమేనా? ఆ, ఆ, మీకు హస్బెండ్ ఉంటే తెలిసేదా ఆంటీ ఆ సంతోషం ఎలా ఉంటుందో? ఆ? ఏంటే నా మీద సెటర్లు వేస్తున్నావా? అయినా నాకేదో డౌట్గా ఉంది. ఏంటి మీ డౌట్? ఎన్నడూ లేంది పావని బస్సులు నీ మీద రివర్స్ అవడమేంటి? వాళ్ళు మీ పైన కూడా రివర్స్ అయ్యారుగా. నా సంగతి వేరే, నువ్వు వేరు. వాళ్ళ దృష్టిలో నువ్వింకా చిన్న పిల్లవే. ఇప్పుడు పెద్దదాన్నయ్యానని ఫీల్ అవుతున్నారేమో, అందుకే నా పనులన్నీ నన్నే చేసుకోమంటున్నారేమో. అయ్యో, ఆ సంగతి అలా ఉంచు. అఖిల్ కూడా వాళ్ళ వదిలిన పైన రివర్స్ అవడమేంటి? లవ్ ఆంటీ. నేనంటే అఖిల్ కి పిచ్చి ప్రేమ. నీ మొహం. అఖిల్కు పావని వసూలంటే విపరీతమైన భక్తి, గౌరవం. అలాంటి వాడు వాళ్ళకి ఎదురు తిరిగాడు అంటే నాకసలు నమ్మబుద్ధి కావట్లేదు. ప్రేమ ఎంత పనైనా చేస్తుందాంటీ. ఆ? అఖిల్ కి నాకంటే ఎవరు ఎక్కువ కాదు, ఇంక్లూడింగ్ మావయ్య అత్తయ్యలకు కూడా. నాకు ఏదైనా జరిగితే అఖిల్ ఎవరినైనా ఎదిరిస్తాడు. ఆ? He is my hero, ఆంటీ. నేను తన హీరోయిన్.